Hello everyone, welcome to the review of India vs Sri Lanka second T20 మ్యాచ్. నిన్ననే ఫస్ట్ T20 మ్యాచ్ అయితే జరిగింది. దాంట్లో ఇండియా విక్టరీ సాధించి నెక్స్ట్ డేనే సెకండ్ T20కి అయితే సిద్ధమైపోయిందనమాట. అండ్ ఈరోజు వర్షం వల్ల లేట్గా స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో ఒక్క చేంజ్ అయితే చేశారు ఇండియన్ టీంలో. గిల్ స్థానంలో సంజు శాంసన్ అయితే ఓపెనర్గా వచ్చాడనమాట ఈరోజు. అండ్ ఇంకా టాస్ విషయంలోకి వెళ్తే టాస్ని శ్రీలంక గెలిచి ఇండియాకి అయితే బౌలింగ్ ఇచ్చిందనమాట. అండ్ ఇండియన్ బౌలర్స్ని స్టార్టింగ్లో వాళ్ళు బాగానే ఆడుకున్నారని చెప్పొచ్చు. మంచి స్టార్టింగ్ అయితే వచ్చింది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు శ్రీలంకకి. అండ్ 71, 75 దాకా కూడా బాగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు, 4లు 6లు కొడుతూ. అండ్ బట్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు వాళ్ళు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా లాస్ట్ 9 వికెట్స్ జస్ట్ 30 రన్స్ తేడాతో కోల్పోయారు. అండ్ ఈ మ్యాచ్లో లాస్ట్ 7 వికెట్స్ వచ్చేసి 30 రన్స్ తేడాతో కోల్పోయారు. అందుకని ఒక టైంలో చూస్తే 14 ఓవర్స్కి 120 రన్స్ అండ్ జస్ట్ 3 వికెట్స్ లాస్ అయి ఉన్నారు. నేనైతే ఆల్మోస్ట్ 190, 200 దాకా కొడతారు అనుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైతే రవి బిష్నాయ్ వచ్చి 2 కీలక వికెట్లు అయితే తీశాడు, ఓవరాల్గా 3 వికెట్స్ తీశాడు అనమాట, తక్కువ రన్స్ ఇచ్చి. దానివల్ల జస్ట్ 161 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా మంచి బౌలింగ్ చేశాడు. హర్షదీప్ కూడా 2 వికెట్లు తీశాడు అనమాట. ఇంకా ఈ ఫీల్డింగ్లో వచ్చేసి రింకు సింగ్ ఒక క్యాచ్ని అయితే డ్రాప్ చేశాడు. బట్ అది చాలా కష్టంగా ఉందన్నమాట. క్యాచ్ పట్టుకున్నాడు, వెంటనే జారిపోయాడు. సో దానివల్ల హార్దిక్ అయితే వికెట్ పోయింది. బట్ నెక్స్ట్ 2 క్యాచెస్ కూడా రింకు సింగే పట్టుకుని హార్దిక్ 2 వికెట్లు ఇచ్చాడు. సో ఇది జస్ట్ ఒక కామెడీ పీస్ లాంటిది అనమాట ఈ శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో హార్దిక్ వర్సెస్ రింకు సింగ్. అండ్ ఇంకా ఇండియా బ్యాటింగ్ వస్తే వర్షం వల్ల అయితే చాలా లేట్గా స్టార్ట్ అయింది సెకండ్ బ్యాటింగ్. సో అందుకని ఇండియా యొక్క రివైజ్ టార్గెట్ DLS మెథడ్ ప్రకారం 8 ఓవర్స్లో 78 అండ్ దాన్ని ఈజీగా కొట్టారు ఇండియా వాళ్ళు. సో జైస్వాల్ అయితే స్టార్టింగ్లోనే 6లు 4లు కొట్టాడు అనమాట. తర్వాత సంజు శాంసన్ తనకు వచ్చిన ఇంటర్నేషనల్ ఛాలెంజ్ మరొకసారి వేస్ట్ చేసుకున్నాడని చెప్పాలి. డక్ అవుట్, గోల్డెన్ డక్గా వెళ్ళిపోయాడు అనమాట. వచ్చిన బ్యాట్స్మెన్స్ ఈజీగా అయితే స్కోరింగ్ అయితే చేశారు. హార్దిక్ చివరి వరకు అయితే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మరొకసారి 6లు 4లతో కొట్టేసి ఇండియాని చివరి లైన్కి తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా హార్దిక్ వచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. జస్ట్ 6.3 ఓవర్స్లో వచ్చేసి ఇండియా 81 రన్స్తో సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. ఇంకా దీంతో శ్రీలంక మీద డామినేషన్ మరొకసారి కొనసాగించింది. మధ్యలో మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక రికార్డ్ని అయితే ఇచ్చారనమాట. దాని ప్రకారం 2022 వరల్డ్ కప్ తర్వాత ఎక్కువగా ఎవరు విన్స్ పర్సంటేజ్ కానీ సాధించారు T20లో చూస్తే ఇండియా 72% విన్. 42 మ్యాచెస్లో 32 మ్యాచెస్ గెలిచింది ఇండియా. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి అన్ని టీమ్స్ మీద కూడా. సో ఇదన్నమాట ఈ మ్యాచ్ యొక్క రివ్యూ. అండ్ నెక్స్ట్ జూలై 30th థర్డ్ T20 ఉంది. దాని గురించి అయితే ఆ రోజున అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి.